ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఐఎఫ్ఎస్సిఏకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ప్రతి మంత్ కూడా మీకు 1,80,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి వీడియోని. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఐఎఫ్ఎస్సిఏకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 11th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 25th సెప్టెంబర్ వరకు అప్లై అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను డెఫినెట్గా వితిన్ ఫ్యూ డేస్లోనే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ సాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా మీకు 1,80,000 అనేది ఉంటుంది. సో ఇందులో మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. ఆ అలవెన్సెస్ డీటెయిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా మీకు బెనిఫిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లీవ్ ఫేర్ కన్సెషన్ ఉంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ నాలెడ్జ్ అప్డేటేషన్ అలవెన్స్, బ్రీఫ్ కేస్ అంటే సూట్ కేస్ ఇస్తారు, కాస్ట్ ఆఫ్ స్పెక్టికల్స్కి సంబంధించి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ హౌస్కి సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్సెస్, అండ్ అలాగే కంప్యూటర్కి సంబంధించి ఒకవేళ ఉంటాయి దానికి సంబంధించి బెనిఫిట్స్. ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి ఉన్న బెనిఫిట్స్ ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే ఉండకపోవచ్చు. అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఒక తానేదారు ఉద్యోగాలు ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే ఈ జాబ్స్కి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కోర్స్ అనేది ఉంది. ఆ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఈ కోర్స్ అనేది మీకు హెల్ప్ అయితే అవుతుంది. జస్ట్ 999 రూపీస్కి మీకు 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం కాబట్టి సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వేరే కోర్సెస్లో ఒకసారి చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు అన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే కోర్స్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ని వివిధ రకాల స్ట్రీమ్లలో అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ స్ట్రీమ్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా మనకి ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది, స్పెషలైజేషన్ అనేది స్టాటిస్టిక్స్లో కానీ ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ లేదా ఎకనామెట్రిక్స్కి సంబంధించి ఉంటే అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీటెక్ అనేది ఐటీలో కానీ కంప్యూటర్ సైన్స్లో చేసినా ఎలిజిబుల్. లేకపోతే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఐటీలో చేసినా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కామర్స్లో చేసి ఉండి సిఏ లేదా సిఎఫ్ఏ లేదా సిఎస్ఐసిడబ్ల్యూఏ చేసినా కూడా ఎలిజిబులే. లేకపోతే మీరు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా కూడా ఈ యొక్క జనరల్ స్ట్రీమ్లో ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్ట్రీమ్లో ఎంబీఏ చేసినా లేదంటే మీరు ఫైనాన్స్కి సంబంధించి స్ట్రీమ్లో డిగ్రీ చేసినా వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లీగల్ స్ట్రీమ్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఐటీ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే బీటెక్ అనేది చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మీకు 3 స్టేజెస్లో సెలక్షన్ అనేది జరుగుతుంది ఈ ఉద్యోగాలకి. ఫస్ట్ వచ్చేసి మీకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో 100 మార్క్స్, టైం వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది పేపర్ 1 అనేది. ఇక్కడ మీకు ఆల్ స్ట్రీమ్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా ఇక్కడ కామన్గా ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 1 మార్క్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. అండ్ ఇక్కడ పేపర్ 2 వచ్చేసేమో మీకు ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి సపరేట్గా, లీగల్ స్ట్రీమ్ అండ్ ఐటీ స్ట్రీమ్కి సపరేట్గా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో మీరు ఒకవేళ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి అయితే ఇక్కడ జనరల్ స్ట్రీమ్ చూడండి, ఇక్కడ మీకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రతి పేపర్ కూడా 1 అవర్ అనేది ఉంటుంది, 100 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ కట్ ఆఫ్కి సంబంధించి 40% అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఫేజ్ 1 అనేది పాస్ అవుతారో వాళ్ళకి ఫేజ్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి అన్ని స్ట్రీమ్స్కి కామన్ అనమాట. ఇందులో మీకు ఇంగ్లీష్ వచ్చేసి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మిగతావన్నీ కూడా ఇక్కడ చూడండి ప్రెసైజ్ రేటింగ్ ఉంటుంది అండ్ ఎస్ఏ రేటింగ్, కాంప్రిహెన్షన్కి సంబంధించి టోటల్గా మీకు 100 మార్క్స్, 60 మినిట్స్ టైము. సో పేపర్ 2 వచ్చేసి కూడా ఇక్కడ మీకు జనరల్ స్ట్రీమ్స్కి సపరేట్గా, ఐటీ స్ట్రీమ్ సపరేట్, లీగల్ స్ట్రీమ్కి సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇది కూడా 100 మార్క్స్, 60 మినిట్స్ టైము. సో దీని తర్వాత ఏంటి అంటే ఎవరైతే ఫేజ్ 2లో మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక ఇంటర్వ్యూ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదంటే హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లో ఫేజ్ 1కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే కేవలం 100 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి మీకు ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్స్కి సంబంధించి ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు అక్టోబర్ 11th సాటర్డే రోజు అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫేజ్ 2కి సంబంధించేమో సాటర్డే రోజు నవంబర్ 15th అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫేజ్ 3 ఇంటర్వ్యూస్ వచ్చేసి మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఎవరైతే మనకి ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారు వాళ్ళకి మీకు ఫర్దర్గా ఈమెయిల్ అనేది చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. IFSCAకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటిలలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మన హైదరాబాద్లో కూడా ఉంది ఈ యొక్క ఆఫీస్ అనేది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇది మనకి ఆ యొక్క IFSCA నుంచి వచ్చినటువంటి గ్రేడ్ A పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. సో వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోదు. క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఇలాంటి మంచి భారీ స్థాయిలో సాలరీ ఉన్నటువంటి జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.